रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर सुधारी वरुणानु ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नाम वासवदन तुमरो यश ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईश यम कुबेर दिगपाल जगते कवि गोपी काज सकल तुम साजा पदा चित्तन धरै हनुमत से सर्व जोषत मार पाठ कर कोई चूरै बंदी महासुख मोई जोड़ पड़े हनुमान चालीसा बोय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणल कृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणल कृत बहुभस्मार्चन రామ్ జై జై శ్రీరామ్. ఈ రోజుతో మనం సంకల్పించుకున్న 108 హనుమాన్ చందన పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వది కాజిపల్లి గ్రామ శివారులో గల ఈ హనుమంతుడికి 9వ చందన పూజ కార్యక్రమం సమర్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సనాతన ధర్మం లోపల ఈ యొక్క ఏ దేవాలయం ఉన్నా గానీ సేవ చేసే బాధ్యత ప్రతి ఒక్క హిందువుగా మన పైన ఉన్నది. కాబట్టి అదే సంకల్పంతో ఈ 108 హనుమాన్ల చంద్రం పెట్టాలని ఒక సంకల్పంతో ఎలాంటి ఆదరణ లేని దేవాలయం ఎంచుకొని ఈ విధంగా మేము ముందుకు సాగడం జరుగుతుంది. కావున ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఈ యొక్క ఇటు సంకల్పాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మా యొక్క సంకల్పం. గ్రామాలలో పెడితే గ్రామ పురోహితులు రావచ్చు కానీ గ్రామ శివార్లలో పెడితే కూడా మొత్తం కూడా అన్ని మాదాయాలంటే కూడా కాదు, అది భావ్యం కాదు. యావత్ పురోహితులు ఎవరైనా సరే అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, మీరు చేయండి. మీరు చేయలేకపోతేనే మేము వచ్చి చేయడం జరుగుతుంది. అంటే మేము చేస్తున్నామని గ్రామ పురోహితం చేస్తామని మేము అనట్లే, ఆదరణ లేని దేవాలయాలను ఎంచుకొని 108 చంద్రాలు పెడుతున్నాం. దానికి కూడా మీ విమర్శలు వస్తే ఇక ఎలాంటి ధర్మాన్ని నిలబెట్టాల్సిన బ్రాహ్మణే ధర్మాన్ని తొక్కుతా అంటే ఇది ముందుకు పోయే పద్ధతి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రతి ఒక్క హిందువు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆలోచన చేయండి. చేస్తున్న కార్యక్రమం మంచిది. కార్యక్రమం చేస్తున్న దానికి బురద జల్లడమే కాకుండా బురద జల్లుతాము అని అంటే కాదు. మాకు సహాయ సహకారాలు అందించకపోయినా పర్వాలేదు, మేము మెప్పు పొందాలని చేయట్లేదు. మేము భగవంతుడు మెప్పు పొందాలని చేస్తున్నాం, భగవంతుడు సేవ చేస్తున్నాం. అంతేగాని ఏదో ప్రజానికం మాకు మెప్పు పొందాలి, ప్రజలు మాకు ఏమంటారు జయ జయ ద్వానాలు పలకాలి అనే ఉద్దేశం మాకు ఎలాంటిది కూడా లేదు, ఎప్పుడు కూడా లేదు. మేము కేవలం స్టార్ట్ అయింది, నేను ఒక్కడే సంకల్పం చేసి వీళ్ళు నలుగురికి చెప్పిన నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 40 మంది దాకా పోయింది. కాబట్టి ఇదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సనాతన ధర్మాన్ని నాశనం కాకుండా ఉన్న ధర్మాన్ని ఏదో కొద్దో గొప్ప కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఎలాంటి విమర్శలకు తావీయకూడదని నేను ఈ ద్వారా తెలియజేస్తూ అందరు కూడా విన్నవించుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. పవన సుత వీర హనుమానికి జై. ఈ యొక్క 108 హనుమంతుల చంద్ర కార్యక్రమంలో ఈరోజు 9వ రోజు విజయవంతం చేసుకున్నారు. మరి మాకు తెలియగానే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అని తెలిసిన వెంటనే ప్రభాకర్ పంతులు గారికి ద్వారా తెలుసుకొని మరి ఈ రోజు ఈ కాజిపల్లి గ్రామంకి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏది చేసినా చేదోడు వాదోడుగా ఉండాలి ప్రతి ఒక్క హిందూ జన బంధువుడు. దీనికి విమర్శలు చేసుకుంటే మరి ఏమి చేయలేను. మన దాంట్లో మనం ఏది కూడా ముందుకు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ జన బంధువు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి అని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ ప్రాపున జయమిడగాపుగని